శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో అంటే మేషాది మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి సమస్యలు వస్తే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి మొట్టమొదట మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వృషభ రాశి వారు అనగానే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే గతంలో కూడా అందరూ జాతకాలు చూపించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు, కానీ చాలా కాలం పాటు చక్కగా సంసారం చేశారు, పిల్లల్ని కన్నారు, చక్కటి అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగించడం అనేటువంటిది జరిగింది. కానీ ఈ కాలంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నాయి, విడాకుల సంఖ్య పెరిగిపోతుంది, తరచుగా భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణలు, భేదాభిప్రాయాలు, ఈగో ఇష్యూస్ అనేక రకాలైనటువంటివి వచ్చి ప్రతి చిన్నదానికి తీవ్రంగా మనస్పర్ధలు అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నాయి. కనుక గతంలో కంటే ఇప్పుడు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఈ జాతకం అవతల వ్యక్తి యొక్క జాతకం మనకి కలుస్తుందా లేదో తెలుసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైపోయింది. దీనికి తోడుగా ఒకానొకప్పుడు చాలా చిన్న వయసులో వివాహం చేసేవాళ్ళు. చిన్న వయసులో అభిప్రాయాలు ఏర్పడకముందు వివాహాలు జరగటం వల్ల వాళ్ళు ఎంతో కొంత కలిసి ఉండే అవకాశం ఉండేది. అయినప్పటికీ వాళ్ళలో కూడా తీవ్రంగా మనస్పర్ధలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ రోజున విడాకులు తీసుకోవటం అంటే చాలామందికి భయం. విడాకులు తీసుకుంటే సమాజం వెలివేస్తుంది అనేటువంటి భయంతో తీసుకునేవాళ్ళు కాదు. ఈ రోజున ఎవరికి పెళ్ళంటే భయం లేదు, విడాకులు అంటే భయం లేదు, సహజీవనం అంటే లెక్కలేదు. ఇటువంటి స్థితిలో వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిగణనలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా వివాహం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక ఏ రాశి వాళ్ళు ఎటువంటి వాళ్ళని వివాహం చేసుకోకూడదో ముందు తెలుసుకుంటే తగిన జాగ్రత్తలు మనం తీసుకుని చక్కటి సంసారిక జీవితాన్ని గడిపి మంచి సత్సంతానాన్ని సమాజానికి అందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ విషయాల గురించి ఇప్పుడు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా మొట్టమొదట వృషభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ కారణం ఏంటంటే వృషభ రాశి వారికి సహజంగానే ఓర్పు, కావలసినంత పట్టుదల, ప్రతి విషయాన్ని చక్కగా ఆనందించటం, ఆస్వాదించటం, ప్రతి అంశంలోనూ వీళ్ళదైనటువంటి ఒక ముద్ర అనేటువంటిది వేస్తూ ఉంటారు. అంటే ఏ పని చేసినా వీళ్ళదైనటువంటి ఒక రకమైనటువంటి స్టాంపింగ్ ఉంటుంది. చక్కగా అట్లా చేయగలుగుతారు. వీళ్ళు ఎంతో చక్కగా ఉంటారు, ఓర్చుకోగలుగుతారు, పొగడ్తలకి పొంగిపోరు, విమర్శలకి కుంగిపోరు. మరి ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారిని ఎందుకు వివాహం చేసుకోకూడదని చెప్తున్నామంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎప్పుడైనా సరే ఒకే రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని వస్తుంది, లేదా ఇద్దరికీ ఒకేసారి అర్ధాష్టమ శని వస్తుంది, అలాగే ఇద్దరికీ ఒకేసారి అష్టమ శని వస్తుంది. ఒకేసారి గ్రహణ ప్రభావాలు కూడా ఉంటూ ఉంటాయి. వృషభ రాశికి ఒక గ్రహణం ఏర్పడింది ఆ సంవత్సరంలో, అది కొంచెం తీవ్రమైన ప్రభావం చూపించేటువంటి గ్రహణం. దాంట్లో కొంత గ్రహకూటములు, కొంత గ్రహగతులు అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహకూటము వృషభ రాశి వారి మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తే అప్పుడు భార్యాభర్తలు ఇరువురి మీద ప్రభావం చూపిస్తుంది. కనుక వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి జాతక బలం ఉండదు, కనుక వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు, లేదా ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం ఇబ్బంది పడవచ్చు, లేదా ఇద్దరు కొంత విడిపోయే పరిస్థితి రావచ్చు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వృషభ రాశి అనే కాదు, ఏ రాశి వాళ్ళైనా సరే వాళ్ళ రాశికి చెందిన స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ వివాహం చేసుకోకూడదు. ప్రాచీన గ్రంథాల్లో కొన్ని గ్రంథాల్లో ముఖ్యంగా ఒకే రాశి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి కొంతమంది గతంలో ఉన్నటువంటి పూర్వకాలంలో కొంతమంది, అందరూ నేను అనను, ఒకే రాశిలో ఉన్నటువంటి వివాహం చేసి తర్వాత వాళ్ళు విడిపోయి భార్యాభర్తలు తలా ఒక దారి అయ్యి, అలాగే ఇద్దరిలో దురదృష్టవశాత్తు ఒకళ్ళ వ్యక్తిగత జాతకంగా కొంత వీక్గా ఉంటే ఒకళ్ళు చనిపోయి, ఇటువంటివి కూడా ఎన్నో జరిగిన సందర్భాలు మేము గత 20-30 సంవత్సరాలుగా చూడటం అనేటువంటిది జరిగింది. కనుక ఇది సమంజసం కాదు. ఇది ఏ సందర్భంలో వాళ్ళు చెప్పారు అని అంటే వృషభ రాశిలో నక్షత్రం మారినప్పుడు కొంతమంది చేసుకున్నారు. అది కూడా వ్యక్తిగత జన్మ జాతకం ఇద్దరిది బలంగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో చేసుకున్న వాళ్ళు మాత్రమే బాగున్నారు తప్ప దాదాపుగా 100కి 90% మంది, ఇంకా చెప్పాలంటే 99% మంది కూడా ఒకే రాశి వాళ్ళు
వివాహం చేసుకుంటే కలిసి ఉన్న దాఖలాలు దాదాపుగా లేవు. కనుక వృషభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక వృషభ రాశి వారు మిథున రాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు. దీన్ని ద్విద్వాదశాలు అంటారు, అంటే 2-12 స్థితి అంటారు. అయితే దీంట్లో ఒక చిన్న సవరణ అనేటువంటిది మన పెద్దవాళ్ళు పరాశర స్మృతిలో ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏం చేశారంటే మిథున రాశి స్త్రీని వృషభ రాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. మిథున రాశి పురుషుడిని పొరపాటును కూడా వృషభ రాశి స్త్రీ వివాహం చేసుకోకూడదు. ఒక్కవేళ చేసుకుంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ ఖచ్చితత్వం ఉంటుంది. అలాగే ఎంత సరదాగా ఉంటారో అంత సీరియస్గా ఉంటారు. ఎంత మిథున రాశి వాళ్ళు ఎంత మంచివాళ్ళో అంత క్యాలిక్యులేటివ్గా ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని చాలా తీవ్రంగా ఒక్కొక్క సందర్భంలో తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భంలో పొరపాటున మిథున రాశి పురుషుణ్ణి వృషభ రాశి స్త్రీ గనక వివాహం చేసుకుంటే కొంతమందికి, అందరికీ అని నేను అనను కానీ, వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా సప్తమ స్థానం పూర్తిగా దుర్బలం అయిపోయిన పరిస్థితుల్లో మాత్రం కొన్ని సందర్భాల్లో కొంత సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితులు, అంటే ఆత్మహత్య దాకా దారి తీసేటువంటి స్థితిగతులు చాలామంది జాతకాల్లో ఏర్పడతాయి. కనుక ఈ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త పాటించాలి. కనుక మిథున రాశి పురుషుడిని వృషభ రాశి స్త్రీ చేసుకోకూడదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మిథున రాశి స్త్రీని వృషభ రాశి పురుషుడు చేసుకోవచ్చు. ఇకపోతే ఈ వృషభ రాశి వారు పొరపాటున కూడా తులారాశి వారిని చేసుకోకూడదు. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి వర్తిస్తుంది. స్త్రీ తులారాశి అయినా, అలాగే పురుషుడు తులారాశి అయినా, వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవ్వరూ కూడా వివాహం చేసుకోకూడదు. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. అంటే వృషభ రాశి నుంచి తులారాశి 6, తులారాశి నుంచి వృషభ రాశి 8, 6, 8 స్థితి షష్టాష్టక స్థితి. ఈ స్థితిలో వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది? చేసుకుంటే ఒకవేళ పొరపాటున గతంలో ఎవరికన్నా వివాహం అయ్యంటే వాళ్ళు కూడా గమనించుకోవచ్చు. ఏం జరుగుతుందంటే ఖచ్చితమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. వీళ్ళలో పురుషుడికి వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ వ్యసనం కానీ, అలాగే ఎక్కువగా మద్యపానం చేయటం, జూదం ఆడటం, సిగరెట్ స్మోకింగ్, ఇట్లాంటివి రకరకాలైనటువంటి వ్యసనాల బారిన పడటం జరగచ్చు. అలాగే కొంతమందికి తీవ్రమైనటువంటి అనారోగ్యం చాలా ఎర్లీగా రావచ్చు. అంటే 70 ఏళ్లకో 65 ఏళ్లకో అనారోగ్యం పాలు కావటం వేరు, 35-40 సంవత్సరాలకే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు పాలవటం, యాక్సిడెంట్స్ అవ్వటం, అలాగే సర్జరీస్ జరగటం, అంటే ఎక్కువగా ఒకటికి మించి శస్త్రచికిత్సలు అలా జరగటం, దెబ్బలు తగలటం, ఇటువంటి అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఈ కాంబినేషన్లో మాత్రం పొరపాటున కూడా వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే వాళ్ళకి వచ్చినన్ని సమస్యలు దాదాపుగా ఎవరికి రావని చెప్పవచ్చు. దీనికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రత్యేకమైన పరిహార క్రియల్ని పాటిస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా పాటిస్తూ చేస్తే కొంతమేర గతంలో ఎవరన్నా చేసుకుని ఉంటే వాళ్ళని సరిచేయడానికి అవకాశం అనేటివి ఉంటుంది. అయితే ఇప్పటివరకు చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వీలైనంత వరకు పొరపాటున కూడా ఈ వృషభ రాశి తులారాశి వారిని పొరపాటును కూడా చేసుకోవద్దు. ప్రాచీన కాలంలో కొంతమంది చెప్పినటువంటి అంశం ఏంటంటే, కొంతమంది ప్రస్తుతం కూడా చెప్తున్నారు, ఇదైతే చాలా తప్పు, ఇది జరగడం లేదు. చాలామందిని ఎవరినాళ్ళు వ్యక్తిగతంగా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడో 1-2 సందర్భాలు వేరుగా ఉంటాయి. కానీ ఎక్కువగా ఏం చెప్తున్నారంటే వృషభ రాశి శుక్రుడికి సంబంధించిందే, అలాగే తులారాశి శుక్రుడికి సంబంధించిందే గనక చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి శుభ షష్టాష్టకాలని కూడా చెప్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. పొరపాటును కూడా అలా చేసుకోవద్దు. చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఎక్కడో 100 జంటల్లో 1 జంట బాగుండొచ్చు. అది వాళ్ళు కూడా ఎందుకు బాగుంటారంటే వాళ్ళ వ్యక్తిగత జాతకం కానీ, వాళ్ళ యొక్క జన్మ లగ్నం కానీ, వాళ్ళ యొక్క సప్తమ స్థానం కానీ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉచ్చగ్రహ దశాంతర దశలు జరిగేటువంటి వాళ్ళు బాగుంటారు. మిగతా వాళ్ళు డెఫినెట్గా దెబ్బతింటారు. కనుక ఈ పరిస్థితుల్లో పొరపాటును కూడా చేసుకోకూడదు. ఇక తర్వాత ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వారు ధనురాశి వారిని చేసుకోకూడదు. ధనురాశి వారు సహజంగానే చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటారు. ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా చేస్తారు. ప్రతి విషయంలోనూ ఎంతో కొంత సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు చేసే వృత్తి కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ ప్రతి దాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేసేటువంటి పనికి, చెప్పేటువంటి మాటకి కట్టుబడి ఉంటారు. తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇటువంటి వారికి
ఈ వృషభ రాశి వారు దాదాపుగా నచ్చరు. కారణం ఏంటంటే వీళ్ళు మంచి చేసినా చెడు చేసినా నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ప్రమాదం లేనంత వరకు తప్పులేదు అని అనుకుంటుంటారు. అబద్ధవా సుబద్ధవా కుంతిపుత్ర వినాయక అన్నట్టు వీళ్ళు ఏది పెడితే అది ఈ అబద్ధమో నిజమో తర్వాత విషయం, ఇది ప్రస్తుతం పక్కన పెట్టేసేయండి, మనం ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మన జీవితంలో ముందుకెళ్ళాలి, మిగతా అన్ని విషయాలు లైట్గా తీసుకోవాలి, చక్కగా లగ్జరీస్గా ఉండాలి, ఇటువంటి ఆలోచనలతో ఉంటారు. ఇక్కడ ధనురాశి వాళ్ళు అట్లా కాదు, చాలా సిస్టమేటిక్గా ఉండాలి, ఖర్చు కూడా సిస్టమేటిక్గా పెట్టాలి, ఇట్లా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వీళ్ళ మధ్య. ఇది కూడా షష్టాష్టకాలే. అంటే వృషభం నుంచి ధనుసుకి 8, ధనుసు నుంచి వృషభానికి 6. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. ఒక్కసారి వీళ్ళిద్దరూ గతంలో ఎవరన్నా వృషభ రాశి వారు ధనురాశి స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే వివాహం చేసుకుని ఉంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చాలా తీవ్రమైన స్థాయిలో ఆర్థికంగా నష్టపోయి ఉండటం జరుగుతుంది. వీళ్ళలో ఒకళ్ళకి కొంతమేర ఆరోగ్యం దెబ్బతింటం కానీ, శస్త్రచికిత్సలు జరగటం కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రాణాంతకం అని చెప్పొచ్చు. ఈ షష్టాష్టకాలు అంటే అర్థం ఏంటంటే కొంత ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ప్రాణాంతకమైన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక పొరపాటును కూడా చేసుకోకూడదు. ఇక తర్వాత విషయాన్ని గమనిస్తే వృషభ రాశి అలాగే మేషరాశి. ఈ వృషభ రాశి మేషరాశి స్త్రీ పురుషులు వివాహం చేసుకునేటప్పుడు వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. ఇది కొంతమేర పనికొస్తుంది. ఇది కూడా వ్యక్తిగత జన్మజాతకంలో బాగుంటే చేసుకోవచ్చు. పొరపాటున ఇక్కడ మేషరాశి పురుషుడికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉండటం కానీ, సప్తమాధిపతి నీచ అస్తంగత్వ వ్యయస్థానాల్లో పట్టడం, ఇటువంటిది ఏదన్నా పొరపాటు జరిగితే మాత్రం ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు బలంగా ఉంటే, ఇద్దరి కాంబినేషన్స్ గ్రహగతుల స్థితులు బలంగా ఉంటే ఈ వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకోవచ్చు. కానీ వృషభ రాశి పురుషుడిని మేషరాశి స్త్రీ పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు. చేసుకునేటట్లయితే ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వస్తాయి. కొంతమేర సపరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొంత విడాకుల దాకా కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కనుక ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే కొంతమేర ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది, విశ్వావసన సంవత్సరం. దాంతోపాటు కాలసర్పదోషంతో మొదలవుతోంది. అధిక భాగం త్రిగ్రహ చతుర్గ్రహ పంచగ్రహ కూటములు రావటం, అలాగే ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలోకి కుంభంలోకి రాహు ప్రవేశించి సంచరించడం వల్ల ఈ వృత్తిపరమైనటువంటి చికాకులన్నీ కూడా ఇంట్లో జీవిత భాగస్వామ్యం చూపించడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది ఈ ఇబ్బందుల రీత్యా ఇబ్బంది పడుతుంటారు కనుక తగిన రాహుకి సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. కనుక నేను చెప్పినట్లుగా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదో ఇప్పుడు మనం చెప్పాము. వాళ్ళలో వీలైనంత వరకు తీసేసి వ్యక్తిగత జన్మజాతకాన్ని చూసి వివాహం చేసుకుంటే మంచిది. కనుక నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి వృషభ రాశి వారు చక్కటి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.